ఒక కాఫ్ సిరప్ తాగి 17 మంది చిన్నపిల్లలు చనిపోయారు. ఈ విషయం జరిగింది మధ్యప్రదేశ్‌లో. ఇలాంటి ఒక కేస్ ఫస్ట్ రిజిస్టర్ అయింది ఆగస్టు 16 అండ్ ఇప్పటి వరకు దాదాపు 17 మంది చిన్నపిల్లలు చనిపోయారు. దీనికి కారణం స్ట్రేసన్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కాఫ్ సిరప్ వల్ల. ఈ కంపెనీ తమిళనాడులో ఉంది. ఈ కాఫ్ సిరప్ పేరు కోల్డ్ రిఫ్. ఈ సిరప్‌లో డైథిలిన్ గ్లైకోల్ అనే కెమికల్ ఉంది. ఈ కెమికల్ బ్రేక్ ఫ్లూయిడ్స్, పెయింట్స్ అండ్ ప్లాస్టిక్ తయారు చేయడానికి వాడతారు. దీన్ని ఒక మనిషి కన్జ్యూమ్ చేయడం వల్ల కిడ్నీస్, లివర్ అండ్ నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సిరప్ని మధ్యప్రదేశ్ అండ్ తమిళనాడు గవర్నమెంట్ బ్యాన్ చేసింది. కానీ 17 మంది చిన్నపిల్లలు చనిపోయేంత వరకు గవర్నమెంట్ దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ సిరప్లో ఇలాంటిది ఉంది అని 22 సెప్టెంబర్ రోజున తెలిసింది. కాకపోతే మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఈ సిరప్కి ఆ చిన్నపిల్లలు చనిపోవడానికి ఎలాంటి లింక్ లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అక్టోబర్ 3న తమిళనాడు డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కన్ఫర్మ్ చేసింది ఈ సిరప్లో 48% డైథిలిన్ గ్లైకోల్ ఉంది అని. ఈ డిలే వల్ల ఇంతమంది చిన్నపిల్లలు చనిపోయారు. ఇంత జరుగుతున్న మధ్యప్రదేశ్ గవర్నమెంట్ మాత్రం ఓన్లీ ఒక డాక్టర్ని మాత్రమే పట్టుకున్నారు, ఎవరైతే ఈ సిరప్ని ప్రిస్క్రైబ్ చేశారో. అండ్ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ కోల్డ్ రిఫ్ సిరప్ని మీ పిల్లలకు మాత్రం ఇవ్వకండి. అండ్ మీకు తెలిసిన డాక్టర్స్కి ఇది ప్రిస్క్రైబ్ చేయొద్దని చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.